తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కీలక పరిణామం జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి వేళైంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఆర్థిక శాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాల్టి భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలపై చర్చించనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరగనుంది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కార్పొరేషన్లు, సంస్థలు, ఆస్తులు, అప్పులపై భిన్న వాదనలున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ముందుగా మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా జయరాజ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ జయరాజ్, కొండల్, ముందుగా చూస్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నారు? ఎవరెవరు ఈరోజు జరగబోయే భేటీకి హాజరు కాబోతున్నారు? ఈరోజు ఇద్దరు సీఎంల సమావేశం ఉంది. ఈ సమావేశంలో సీఎంలతో పాటు తెలంగాణ, ఏపీ సీఎంలతో పాటు ఇక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన మంత్రులు, అదేవిధంగా ఏపీ నుంచి కూడా మంత్రులు, అధికారులు, సీఎస్లు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం ప్రధానంగా ఏదైతే ఏపీ తెలంగాణ మధ్య ఇప్పటికీ పీఠముడిగా ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారానికి ఇది ఒక తొలి అడుగుగా భావించాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ 9, 10లో ఉన్న ఇప్పటికీ పరిష్కారానికి నోచుకునే అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంట్లో కొంత పట్టు విడుపులు వదులుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో 2 కొత్త ప్రభుత్వాలు ఎన్నికయ్యాయి. ఈ 2 కొత్త ప్రభుత్వాలు సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తూ కొంత చొరవ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడం, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీనికి సానుకూలంగా స్పందించడంతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమస్యల పరిష్కారం, ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు ప్రజావేదికలో ఈ సమావేశం ఉంటుంది. ఈ సమావేశం తర్వాత ఇక్కడనే నైట్ డిన్నర్ కూడా చంద్రబాబు నాయుడు అండ్ టీంకి అందరు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడనే డిన్నర్ ఏర్పాటు చేసింది. అదే ప్రజా వేదికల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఈ సమస్యల పరిష్కారానికి అయితే ఒక తొలి అడుగుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి పేరుకుపోయి ఉన్న సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి సమస్యలు పరిష్కారానికి నోచుకునే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ నేతృత్వంలో శీలాబేడి కమిటీ వేసినప్పటికీ కూడా దాంట్లో 68 అంశాలకు ఏకాభిప్రాయం కుదిరింది. దాంట్లో 23 అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అదేవిధంగా షెడ్యూల్ 10లో ఉన్న 30 అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా షెడ్యూల్ 10లో ఉన్న 30 అంశాలు, 9వ షెడ్యూల్లో ఉన్న 23 అంశాలు అన్నవి ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద సమస్యలు పరిష్కరించుకోవాలి. 9లో ఉన్న ఆస్తులు, అప్పులు, ఏదైతే సంస్థలకు సంబంధించిన, కార్పొరేషన్ సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, చాలా వాల్యుబుల్ ఆస్తులు. కాబట్టి మాకు కూడా దీంట్లో వాటా కావాల్సిందే అన్నది ఏపీ వాదన వినిపిస్తుంది. అయితే హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఆ రాజధానిలో ఉన్న హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన అంశం అన్నదే ఇక్కడ ఆ పదం అన్నదే కీలంగా ఏపీ గత 10 ఏళ్ల నుంచి కూడా దాన్ని అడ్డుపెట్టుకొని ఈ సమస్య పరిష్కారానికి అదొక పీఠముడిగా మారిందన్నది అధికారులు చెప్తున్న వాదనగా ఉంది. హెడ్ క్వార్టర్స్ అంటే 9th షెడ్యూల్లో ఉన్న కార్పొరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ కార్పొరేషన్ అనుకోండి, జెన్కో, ట్రాన్స్కో, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఇలాంటి స్టేట్ వైడ్గా ఉన్న, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న, ఇక్కడ కేంద్రంగా ఉన్నాయి, ఇక్కడ కేంద్రానికి ఉన్న ఆఫీసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కాకపోతే ఏపీ దీంట్లో వాదిస్తున్న అంశం ఏంటంటే ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తుల్లో కూడా ఏపీకి వాటా కావాలన్న దానికాడ పీఠముడి పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. ఈ రోజు జరిగే ఈ సమావేశంలో
వీటన్నింటిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏ మేరకు కొంత ఇద్దరు కలిసి ఒక మాటపైకి వస్తారు, ఒక అభిప్రాయం మీదకి వస్తారు రెండు ప్రభుత్వాలు అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా చెప్పండి. నిన్న సీఎం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో మాట్లాడారు. ఈ రోజు మాట్లాడాల్సిన అంశాలతో గురించి వారు చర్చించారు. సో అధికారులు ఏం చెప్పారు, సీఎం ఏం మాట్లాడారు, ఏం జరిగింది నిన్న? ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే అంశం చెప్పారు. ఎందుకంటే ఏపీతో సానుకూలంగా వెళ్తాం, ఏపీతో సమస్యల పరిష్కారానికి ఇద్దరు కలిసి రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన పని ఉంటుంది కాబట్టి దాంట్లో ఖచ్చితంగా చొరవ తీసుకుంటామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ సమావేశం జరుగుతుంది. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఉమ్మడి రాజధాని ఉన్న నేపథ్యంలో ఏపీకి కొన్ని భవనాలను కేటాయించడం జరిగింది. అంటే పరిపాలనా పరంగా పరిపాలన యూజ్ చేసుకునేందుకు కొన్ని భవనాలను లేక్ వ్యూ, హెరిమిటేజ్ భవన్, హార్టికల్చర్ భవన్ ఇలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. వాటిని ఏపీకి అప్పచెప్పారు. 10 ఏళ్ళు ముగిసిపోయింది కాబట్టి ఇక ఆ భవనాలన్నీ తెలంగాణకు రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఏపీ ఆ భవనాల్లో కొన్నింటిని మాకు కావాలని చెప్పి అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది. దీంతోపాటు స్టేట్ వైడ్ ఏదైతే ఉన్నదో, ఏదైతే హెడ్ క్వార్టర్స్గా ఉన్న కేంద్రాల్లో ఉన్న అన్ని కార్యాలయాలకు సంబంధించి కూడా ఆస్తుల్లో అప్పుల్లో ఏ విధంగా అవుతుందో ఆస్తుల్లో కూడా విభజన జరగాలన్నది ఏపీ పట్టుబడుతుంది. ఆర్టీసీ కార్పొరేషన్ సంబంధించి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న ప్రధానమైన కార్యాలయం, దానికి సంబంధించిన ల్యాండ్సే అనుకోండి, తార్నాకలో ఉన్న దానికి సంబంధించిన హాస్పిటల్, దానికి సంబంధించిన ల్యాండ్సే అనుకోండి, వీటిలో కూడా భాగం కావాలన్నది ఏపీ అడుగుతుంది. ఈ విధంగా స్టేట్ వైడ్గా ఉన్న కార్పొరేషన్లలో ఖచ్చితంగా ఆస్తుల్లో కూడా మాకు భాగం కావాలన్నది ఏపీ వాదిస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ మేరకు ఈ రోజు జరిగే చర్చల్లో కొంత ప్యాసిఫై అవుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా అయితే హెడ్ క్వార్టర్స్ కేవలం కార్యాలయం వరకే పరిమితం అవుతుంది, ఆస్తుల్లో పరిమితం కాదు. ఏపీలో సంస్థలకు ఉన్న భూములు ఏపీకి భూభాగంలో ఉన్నాయి, వాటికి ఏపీ కోతుంటుంది. తెలంగాణ భూభాగంలో ఉన్నాయి కాబట్టి తెలంగాణకు రావాలన్నది విభజన బిల్లులో చెప్పిన అంశం. దీనిపైనే కొంత కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చర్చ సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఏపీలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలా సంస్థలు ఏపీలో ఉన్నాయి, వాటి కూడా కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. దాంతోపాటు ల్యాండ్స్ కూడా ఉన్న నేపథ్యంలో వాటిలో ఎక్కడ కూడా తెలంగాణ వాటా అడగడం లేదు కాబట్టి హైదరాబాద్లో తెలంగాణ భూభాగంలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన ఆస్తుల్లో వాటా ఇవ్వము అన్నది తెలంగాణ ప్రభుత్వ వాదనగా ఉంది. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు అధికారులు అందరూ కూర్చుంటారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక సానుకూలమైన దృక్పథంతో చర్చలు జరిగితే మాత్రం కొంత మంచి ఫలితాలే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కృష్ణా వాటర్కి సంబంధించిన అంశం కూడా ప్రధానమైన సమస్యగా ఉంది. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఏపీ నిర్మాణం స్టార్ట్ చేసింది. దీని నేపథ్యంలో కృష్ణా వాటర్ నీటి పంపకాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కృప. థ్యాంక్ యూ కొండల్. మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. జయరాజ్, ఏపీకి సంబంధించి ఎటువంటి అంశాలపై మాట్లాడేందుకు సన్నద్ధమయ్యారు? ధనలక్ష్మి, ఈ రోజు ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావటం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు, అన్ని స్థాయిల్లో కూడా దీనిపైన చర్చ జరుగుతున్న నేపథ్యం. ఈ రోజు ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. అపరిష్కృతంగా ఉండి ఏపీ పునర్విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు సమగ్రంగా చర్చిస్తారు. ఇటు పరిష్కారం కోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ఈ రోజు తీసుకోబోతున్నారు. ఆస్తులు, అప్పులు, అదేవిధంగా ఉన్నటువంటి నిధులు ఏవేవైతున్నాయో వాటన్నిటి గురించి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతామన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏపీలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల గురించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్దాము, ఇద్దరం కలిసి ఒక అడుగు ఎక్కడ తగ్గాలా, ఎక్కడ నెరవేర్చుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే దశల వారీగా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు. వీటికి సంబంధించిన సమగ్రమైనటువంటి నివేదిక కూడా సిద్దం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ సమస్యల పరిష్కారం కోసం కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తులు, వాటికి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చిస్తారు. అయితే తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు 7,200 కోట్ల రూపాయలని కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో
గతంలో అవి వాటి రాబట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి అంశం పూర్తిగా సఫలం అవ్వనటువంటి నేపథ్యంలో కేంద్రం వరకు కూడా 7,200 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలి అనేటువంటి అంశం గురించి కూడా కేంద్రం వరకు కూడా వెళ్ళింది. అయినప్పుడు కూడా ఈ సమస్య అనేది పరిష్కారం కాలేదు, ఆ నిధులు అనేది రాలేని పరిస్థితి. ఈ రోజు అది ప్రముఖంగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా 7,200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత తేలే అవకాశం ఉంది. దీంతో పాటు ఉద్యోగుల బదిలీలు రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినప్పుడు కూడా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాలైన బదిలీలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు సాంకేతిక పరంగా పాలనాపరమైనటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా కీలకమైన అంశం. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలా మంది తెలంగాణలో పనిచేస్తా ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన వారికి చాలా మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వారి బదిలీలకి అనేక రకమైన ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు లేబర్ సెస్ కోట్లాది రూపాయలుగా ఉన్నటువంటి లేబర్ సెస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి దాదాపు 8,000 కోట్ల రూపాయలకు సంబంధించి బకాయిలన్నీ కూడా ఆయా బ్యాంకుల్లో నిధులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఇప్పటి వరకు కూడా గడిచిన 10 సంవత్సరాల్లో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడం కానీ వాటిని నిధులు వినియోగించుకునే ప్రయత్నం కానీ జరగలేదు. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఆయా బ్యాంకుల నుంచి ఆ నిధుల్ని విడుదల చేయటం, ఆ నిధుల్ని ఉభయ రాష్ట్రాల అభివృద్ది సంక్షేమాల కోసం ఖర్చు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి మొత్తం 8,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి నిధులు కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఏపీ జెన్కో విలువ 2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏపీ జెన్కో విలువకు సంబంధించి మొత్తం కోట్లాది రూపాయల నిధులన్నీ కూడా దానికి సంబంధించి కూడా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ జెన్కో సంబంధించి 2,448 కోట్ల రూపాయల విలువైనటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు చర్చిస్తారు. అదేవిధంగా మొత్తం దీనితో పాటు షీలా బీడే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు 91 సంస్థలకు సంబంధించిన అంశం కూడా పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి 68 సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆమోదం తెలపలేదు. దీనికి సంబంధించి మొత్తం 91 అంశాలుంటే 89 అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 69 సంస్థలకు సంబంధించినటువంటి ఆమోదం తెలంగాణ ప్రభుత్వం తెలపాల్సి ఉంది. ఈ షీలా బీడే కమిటీ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్దమైంది. సాయంత్రం ఉన్నతాధికారులు మంత్రుల సమక్షంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసేటటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ చర్చలు సఫలమవుతాయి అనేటటువంటి అన్ని స్థాయిలో కూడా ఆశాభావం వ్యక్తం అవుతుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ జయరాజ్.